నమస్తే. వీటీవీ ప్రైమ్ పాయింట్ బ్లాంక్ కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్టులు చాలా బలంగా ఉండేవారు, కానీ ఇప్పుడు పేపర్ మీద పులుల్లాగా మారిపోయారు. దీని గల కారణాలేంటి, దీన్ని మనం ఎలా చూడాలి అనే దాని గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ డి పాపారావు గారు. నమస్కారం పాపారావు గారు. అండి దీని గురించి మీ మాటల్లో మీరు ఏమంటారు? అంటే కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం తగ్గిపోయింది. కమ్యూనిస్టు నాయకులు కూడా గతంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్లాగా లేరు. వాళ్ళలో కూడా తేడాలు చాలా వచ్చింది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఒకప్పటి కమ్యూనిస్టు నాయకులకి ఇప్పటి నాయకులకి ఉంది. అసలు పోలికే లేదు ఈ నాయకులకి ఆ నాయకులకి. వాళ్ళలో గతంలో సైద్ధాంతిక నిబద్ధత దగ్గర నుంచి వ్యక్తిగతమైన చిత్తశుద్ధి దాకా ప్రాణాలు పెట్టైనా వాటిని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు. అట్లాంటిది ఉండేది. ప్రస్తుతం బతకడం ఇంపార్టెంట్ గా, లేకపోతే కెరీర్ ఇంపార్టెంట్ గా, రాజకీయాల్లో కెరీర్ అనేది వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా కెరీర్ వచ్చింది. పదవుల కోసం పాకులాడటం, అందులో కూడా ముఖ్యంగా వచ్చినటువంటి బలహీనతల్లో ముఖ్యమైన ఏంటంటే గతంలో పార్టీ పదవి అనేది గొప్పగా చూసుకునేవాడు. కమ్యూనిస్ట్ పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ అన్నా, కమ్యూనిస్ట్ పార్టీలో ఒక పదవి అన్నా అది ముఖ్యమైంది. దానికంటే కూడా ఎమ్మెల్యే పదవో, ఎంపీ పదవో, లేకపోతే ఇంకో జడ్పీటీసీ పదవో ఇది చిన్నవి అనుకునేవాడు. పార్టీ అనే గౌరవంగా అనుకునేవాడు. పార్టీలో పదవి ఉంటే గౌరవం, పార్టీ అనేది గౌరవనీయంగా. కానీ ఈ రోజు ఏమైందంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా తమ కమ్యూనిస్ట్ పార్టీ తాలూకు పదవిని కాకుండా, పార్టీలో ఉన్న పదవిని కాకుండా ఎక్స్ఎంపీ అని పెట్టుకుంటాడు తప్పితే పార్టీ పదవి కంటే ఎక్స్ఎంపీ విలువైంది. అంటే వీళ్ళు ఉట్టిగా ఒక రకమైనటువంటి పార్లమెంటరీ దీనిలో దిగజారిపోయినటువంటి వాతావరణం ఉంది. వీళ్ళకి పార్టీ పట్ల కూడా ఏ చిత్తశుద్ధి లేదు. చాలా సందర్భాల్లో ఇదొక పార్ట్ టైం వ్యవహారంగా కొంత, లేకపోతే ఒక ఉద్యోగం చేసినట్లు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అతన్ని నేను అంటాను, నిబద్ధంగా ఉన్నవాళ్ళు మిగిలిన కొద్ది మంది, చాలా నామమాత్రం. మిగతా వాళ్ళంతా ఇది ఒక ఉద్యోగం లాగా చేసుకుంటున్నారు, వ్యాపారం లాగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది పరిస్థితి. అయితే దీని మార్పులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ప్రశ్న. ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో చంద్రరాజేశ్వరరావు గారు కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు అట్లా తెలుగునాట చెప్తే ఒక 2 డజన్ల మంది కనీసం మినిమం రావినారాయణ రెడ్డి ఇక్కడ కావచ్చు, ఇంకా చాలా మంది, అది కాదు అద్భుతమైన నాయకులు. చరిత్రలో వాళ్ళని గురించి ఏంటంటేనే రోమాంచితం అయ్యే పరిస్థితి. ఇట్లాంటి మనుషులు భూమి మీద తిరిగారా అని చెప్పి అనిపించే రోజుల నుంచి ఈ రోజు ఎక్కడికి వచ్చామంటే ఇట్లాంటి వాళ్ళ కమ్యూనిస్టులు అనుకునే రోజుకి వచ్చేసాం. అందుకని ఏంటి తేడా చాలా ఆబ్వియస్. ఎందుకని ఎందుకు వచ్చింది ఈ మార్పు అంటే ఒక్కొక్కటిగా తీసుకుంటే ఏమవుతుందంటే ఆ రోజుల్లో ఒక ఫ్యూడల్ వ్యవస్థ అంటే సమిష్టి సమూహం, సామూహికమైంది. కులాలు, కుటుంబాల్లో జాయింట్ ఫ్యామిలీలు, కులాల్లో ఒక కులం ఇప్పుడులాగా పైకి కనపడకపోవచ్చు, కానీ కులం పాత్ర ఆ రోజు కూడా ఉంది. ఎందుకంటే కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి వచ్చినవి కూడా ప్రధానంగా కొన్ని కులాలు వచ్చినాయి. కోస్తా జిల్లాల కులాలు, లేకపోతే కొన్ని ప్రధానంగా తెలంగాణలో అయితే ఇంకో కులం, ఇట్లా ప్రధానంగా కొన్ని కులాల ఆధారితంగా కూడా సామూహికంగా ఎక్కువ మంది వచ్చారు ఉద్యమంలోకి. నాయకుల్లో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇది నిజం. అంటే దానికి ఆ రోజు వాళ్ళ చిత్తశుద్ధిని శంకించలేవు. కులం బట్టి వాళ్ళు నాయకులుగా ఎదగలేదు, కానీ అలా వచ్చింది, జరిగింది. ఆ సందర్భంలో ఏమైందంటే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఉదాహరణకి తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్టులు చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ రోజు చనిపోయిన చాలా మంది కుటుంబాల్లోని పిల్లల్ని, తండ్రి చనిపోయి సాయుధ పోరాటంలో చనిపోతే ఆ కుటుంబంలోని పిల్లలను వాళ్ళ బాబాయో, మామయ్యో, అన్ను, కోళ్ళు సాకే వాతావరణం ఆ రోజు ఉండేది. ఆ పిల్లల మొత్తానికి అనాథలు కాలా చాలా మంది. ఎవరో ఒకళ్ళని వాళ్ళని ఆదరించారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత ఖర్చులు కూడా లేవు. చదువుకి ఇంత ఖర్చు లేదు, ఇతరత్ర ఖర్చులు ఇంత లేవు. పొలంలో బండిన బియ్యంతో వంట చేసుకుని ఇంట్లో ఉండటం, లేకపోతే చిన్న చిన్న ఖర్చులు, బట్టలు, కాస్త కొద్దిపాటి బట్టలు, ఇప్పుడున్నీ జతల బట్టలు ఎంతమందికి ఉంటాయి, అప్పట్లో లేవు కదా. దీనిలో ఏంటంటే ఆ రోజు ఎవరు అనాథలు కాల, కుటుంబాలే ఒకదాన్ని ఒకటి ఆదుకున్నాయి, పెంచుకున్నారు. చాలా మంది అసలు కమ్యూనిస్ట్ నాయకులు పోరాటాల్లో ఉన్నప్పుడు, అజ్ఞాతంలో ఉన్నప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లల్ని, భార్యాభర్త అజ్ఞాతంలో కనుక పుట్టే పిల్లల్ని ఎవరికో వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ తర్వాత ఆ పిల్లలు ఏమయ్యారో కూడా వాళ్ళకి తెలిసేది కాదు. పోరాటంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇట్లా ఉంది ఆ రోజు వాతావరణం. సరే, ఆ రోజు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు చాలా మంది ఆ కమ్యూనిస్ట్ నాయకుల కుటుంబాల పిల్లలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఉన్నారు. ఈ రోజు చాలా పెద్ద పెట్టుబడిదారుల్లో కమ్యూనిస్ట్ కుటుంబాల బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇక తాతల నేతులు తాగినట్లే ఉంటుంది ఇక కమ్యూనిజం చరిత్ర అంతా. అక్కడికి పోతే మళ్ళీ ఏంటంటే ఇది చరిత్ర. దానిలో ఆ రోజు ఆ ఇన్సూరెన్స్ ఉంది. మీకు ఇన్సూరెన్స్ లాంటిది ఉంది. సమాజం ఒక బంధువులో, లేకపోతే పార్టీలో ఇతర వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆదుకోవటం, ఒక సామాజికమైన ఇన్సూరెన్స్. కమ్యూనిస్ట్ పార్టీలో నేను చచ్చిపోయినంత మాత్రం నా కుటుంబానికి ఏమన్నా అవుతుంది భయం లేదా రోజు. కానీ ఈ రోజు వాతావరణం అది కాదు. కమ్యూనిస్ట్ పార్టీలో సాధారణ కార్యకర్త ఏదైనా, లేకపోతే నాయకుడంటే ఆల్రెడీ డబ్బులు ఉంటే అది వేరే విషయం, కానీ ఏదైనా ప్రమాదం, ఏదైనా ఉద్యమంలో చనిపోతే వాళ్ళ కుటుంబం అనాథలయ్యే పరిస్థితి. పార్టీ ఆదుకుంటున్న వాతావరణం లేదు. ఒకటి కొంత కుదరక ఉంది, వాతావరణంలో మార్పు వచ్చింది, అవసరాలు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి. దానిలో ఎవరెవరిని ఆదుకోవాలనే దగ్గరికి వస్తే కష్టమైంది. రెండోది ఏంటంటే అసలు పార్టీ నాయకత్వానికి కూడా ఒక జనరల్ గా ఇన్సూర్ చేసే వాతావరణం. అంటే పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చి ఏం పర్వాలా, మేమున్నాం,
ఏం జరిగినా మేము చూసుకుంటాం అనే వాతావరణం పార్టీలో లేదు. ఆ మాటకు వస్తే ఊర్ధ్వ పార్టీలైన తెలుగుదేశం పార్టీ లాంటి వాటిలో ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టుకుని వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ ఇవన్నీ చాలా విచిత్రమైనటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు. అది ఆ విషయానికి వస్తే వాళ్ళ కార్యకర్తలను వాళ్ళు బాగా చూసుకుంటున్న పరిస్థితి. వైసీపీలో కూడా అలాంటి వాతావరణం ఉంటదేమో అనుకుంటాను, అది తెలియదు. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టుకుని వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు కదా. కమ్యూనిస్ట్ పార్టీలో ఆ వాతావరణం కూడా లేదు. మీరు కమ్యూనిస్ట్ పార్టీలో పోయి త్యాగాలు చేస్తే ఇక అంతే, మీ వరకే తప్పితే మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరనేది వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు వస్తారు ఆ పార్టీలో త్యాగాలు చేయడానికి? ఎందుకు వస్తారు? ఏదో అవసరార్థమే వస్తారు, వాడుకోవడానికే వస్తున్నారు. ఎక్కువ మంది ఉన్నారు నిజంగా నిజాయితీ పరులు ఉన్నారు, కానీ కొద్దిపాటి మంది నిజాయితీ పరులు ఒక మహాసముద్రం లాంటి కెరీరిస్టుల మధ్య ఇట్లాంటి వాతావరణంలో వాళ్ళ ఉపయోగం ఏముంటుంది? నాపకే మాస్తే వాళ్ళని అడ్డం పెట్టుకుని పార్టీ బతకడానికి తప్పితే దేనికి పనికిరాని వాతావరణం ఏర్పడింది. ఒక దురదృష్టకరమైన పరిణామం. దాంతో పాటు ఏమైంది, మీకు 90ల దాకా నడిచిన వాతావరణం 90ల తర్వాత లేదు. 90ల దాకా సోవియట్ యూనియన్ ఒకటి ఉండేది. సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ఏంటంటే భారతదేశంలో కమ్యూనిస్టులకి, ప్రపంచంలో చాలా దేశాల కమ్యూనిస్టులకు కూడా సోవియట్ అనుబంధంగా ఉన్న కమ్యూనిస్టులు సోవియట్ యూనియన్ ని చూపించుకొని, చూసారా ఎంత బ్రహ్మాండమైనటువంటి స్వర్గం, భూతల స్వర్గం సోవియట్ యూనియన్. వాళ్ళకి అక్కడ కుటుంబాలకి ప్రతి ఇంటికి ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ప్రతి ఇంటికి ఒక టీవీ ఉంటుంది. ఇట్లా రకరకాల ఆ రోజు ఉన్న సదుపాయాల గురించి గొప్పగా చెప్పి ప్రతి వాళ్ళకి ఉద్యోగం ఉంటుంది ఇట్లా చెప్పి ప్రచారం చేసి, భారతదేశంలోనో లేకపోతే మన వేరే దేశంలోనో కమ్యూనిజం గనక వస్తే, మేము గనక గెలిస్తే ఇట్లాంటి సౌఖ్యాలన్నీ మీ అందరికి వస్తాయి, ప్రజలందరూ పేదరికం లేకుండా మిల్క్ అండ్ హనీ ల్యాండ్ వస్తుంది అనేది చెప్పుకుంటుండేవాడు. అది చెప్పడానికి ఉండే సోవియట్ యూనియన్. ఆ కాలంలో జరిగిన ఒక డ్యామేజ్ ఏంటంటే, సోవియట్ యూనియన్ గురించి చెప్పడం మంచిదే, సోవియట్ యూనియన్ కూడా నిజంగా చాలా గొప్ప ఫీట్లు చేసింది, చాలా గొప్పగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచింది, చెప్పడం మంచిదే. కానీ ఎక్కడ డ్యామేజ్ జరిగిందంటే, కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒక సిద్ధాంతం బేస్డ్ పార్టీ, చాలా విస్తారమైనటువంటి సిద్ధాంతం ఉంది. లెనిన్ అంటాడు ఒకసారి, మానవ జాతి సృష్టించిన విజ్ఞాన ఖజానంతా తన సొంతం చేసుకుని వాడు కమ్యూనిస్ట్ కాజాలడు అంటాడు. అంటే చూడండి ఎంత వ్యాస్ట్ రీడింగ్ ఉండాలని చెప్తాడో లెనిన్. మానవ జాతి సృష్టించిన విజ్ఞాన ఖజానంతా అంటే అరిస్టాటిల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు దాకా సైన్స్ నుంచి మొదలుపెట్టి ఫిలాసఫీ దాకా ఆ శాస్త్రం ఈ శాస్త్రం లేదు, సమస్త మానవ జాతి విజ్ఞాన ఖజానాన్ని సొంతం చేసుకునేవాడు కమ్యూనిస్ట్ కాజాలడు అంటాడు. అంత విస్తారమైన అధ్యయనం ఉంది. కానీ ఏమైంది, మీకు సోవియట్ యూనియన్ ఉన్న కాలంలో ఈ అధ్యయనం వెనక తట్టుబట్టి సోవియట్ యూనియన్ ని చూపించి చెప్పుకోవడానికి పరిమితం అయిపోయారు. సోషలిజం ఏంటంటే, నేను బాగా చదవక్కర్లా, కష్టపడి సోషలిజాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కష్టపడి మార్క్సిజం లెనినిజం తెగ చదివి జనాల దగ్గరికి పోయి సమస్యలను వివరించి సమస్యలను విశ్లేషించి చెప్పక్కర్లా. అదిగో అలా ఉంటుంది సోషలిజం అంటే అని చెప్పి సోవియట్ యూనియన్ ని చూపించి చెప్పేస్తే అయిపోయింది. అంటే మీకు ఎట్లయింది సోషలిజం? 30 క్వశ్చన్స్ అంటే గ్లాన్స్ అయింది. లాస్ట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, లాస్ట్ స్టూడెంట్స్ ఎగ్జామ్ ముందు రోజు 30 క్వశ్చన్లు ఆ రోజు రాత్రి బట్టి పడతాడు, చిన్న బుక్ ఉంటుంది 20 పేజీలు 30 పేజీలు, లేకపోతే 15 క్వశ్చన్స్ అంటే గ్లాన్స్ ఉంటుంది. అట్లా సోవియట్ యూనియన్ చూపించి చెప్పుకొని బతకడం, చెట్టు పేరు చెప్పి బతకడం మొదలైన తర్వాత సైద్ధాంతికంగా వీళ్ళకి చదువు పోయి, ఎప్పుడైతే సోవియట్ యూనియన్ పడిపోయిందో వీళ్ళకి చదువు లేదు, చెప్పుకోవడానికి చెట్టు లేదు, దాంతో గందరగోళం. వీళ్ళందరూ లెక్క ఏంటి, సోవియట్ యూనియన్ పడిపోతే సోషలిజం పోయిందని లెక్కేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి సిద్ధాంతం తెలియదు కదా. సిద్ధాంతంగా తెలిస్తే సోవియట్ యూనియన్ పతనంతో సోషలిజం అంతం కాదు. సోషలిజం అనేది బలీయంగా దాని మూలాలు, దాని అవసరాలు సమాజంలో ఏ వర్గాల్లో ఉన్నాయి, దాని మీద ఉండేది వీళ్ళ దృష్టి. వీళ్ళకి మార్క్సిజమో తెలియదు, కమ్యూనిజమో తెలియదు, లెనినిజమో తెలియదు, ఏమీ తెలియదు. ఎక్కువ మంది, అందరినీ నేను విమర్శించాను, చాలా మందికి సైద్ధాంతిక అవగాహన లేకుండా వచ్చారు, సోవియట్ యూనియన్ చెప్పుకొని కాలం గడిపారు. ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు, వీళ్ళు గందరగోళం పడిపోయారు చాలా మంది. అందుకని ఆ రోజు చాలా మంది చలమనేని రాజేశ్వరరావు లాంటి పెద్ద పెద్ద నాయకులు, ప్రతిపక్షాలకి కమ్యూనిస్ట్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా చేసిన ఆయన కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితులు, దుస్థితి కమ్యూనిస్ట్ పార్టీకి ఏర్పడింది. అగమ్య గోచరమైనటువంటి డైరెక్షన్ లేదు. దీని మీద మూలిగే రకాయ మీద తాటికాయలాగా 90ల తర్వాత వచ్చిన సంస్కరణలు. మూలిగే రకం అది పోయింది. దాంతో పాటు వీళ్ళకి ఎటు పోవాలో తెలియని దిక్సూచి లేని నావా, దానిలో మళ్ళీ మూలిగే రకం మీద తాటికాయలాగా 90ల నుంచి వచ్చిన సంస్కరణలు. ఆ సంస్కరణల క్రమంలో ఏం జరిగింది, సంస్కరణలు జరుగుతూ వస్తున్నాయి, ధనవంతుల అనుకూల విధానాలు వస్తున్నాయి, పేదవాళ్ల వ్యతిరేక విధానాలు నడుస్తున్నాయి. దీనిలో వీళ్ళ పోరాట పట్టిమ సన్నగిలటం. ఎందుకంటే వీళ్ళలో చాలా మంది కెరీరిస్టులుగా వచ్చారు, వీళ్ళలో అంత ఫైటింగ్ లేదు. అయినా కొంత మూలిగి మొత్తం మీద 2000 కొత్త సంవత్సరం దాకా కొంత పోరాటాలు సాగించారు. తర్వాత కాలంలో మీకు చాలా మార్పులు వచ్చినాయి. కార్మిక వర్గం అనేది ప్రాధాన్యత తగ్గిపోయింది. చరిత్ర సమాజంలో ఏమైందంటే, ముఖ్యంగా భారతదేశం లాంటి సమాజాల్లో రియల్ ఎస్టేట్ లాంటివి తెగ పెరిగిపోయింది. 2003 ముఖ్యంగా 2000 ప్రాంతం నుంచే రియల్ ఎస్టేట్ రంగ ప్రవేశం చేసింది. రియల్ ఎస్టేట్ తో ఆస్తుల విలువలు పెరగటం, ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ మీద బతకడమే కదా. ఇప్పుడు ప్రతి 10 మందిలో 3-4 ప్రత్యక్షంగానో పరోక్షంగానో రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్నారు. అంటే పార్ట్ టైం ఏదో ఫ్లాట్ అమ్ముకొని, మిగతా మామూలు టైంలో ఏదో పని చేసుకుంటుంటాడు, చిన్న పని. పార్ట్ టైం ఎక్కడో ఫ్లాట్ అమ్ముతాం, మధ్యలో ఈ పని కూడా చేస్తుంటా. 3-4 మినిమం రియల్ ఎస్టేట్ లో ఉన్నారు. అలాగే షేర్ మార్కెట్ లో 10 కోట్ల మంది దేశంలో, అంటే వాళ్ళ కుటుంబాలతో కలిపితే ఎంతమంది ఉన్నారు చూడండి. వీళ్ళు షేర్ మార్కెట్ లోకి వెళ్ళారు, షేర్ మార్కెట్ లో పెట్టుకోండి. కోవిడ్ తర్వాత ఇది బాగా పెరిగింది. ఇట్లా విపరీతంగా ఏమైంది, స్పెక్యులేటివ్ ఎకానమీ వచ్చింది. మీకు కమ్యూనిజానికి మూలాధారం, ఇవాళ నా వ్యాసం కూడా వచ్చింది సాక్షిలో. కమ్యూనిజానికి మూలాధారం ఏంటి, కమ్యూనిజం దేని మీద సోషలిజాన్ని సాధించగలనన్న
నమ్ముద్ది కమ్యూనిస్ట్ పార్టీ అంటే అది ప్రధానంగా సోషలిజం సాధనకి నమ్ముకునేది వర్గ పోరాటం అనే దాన్ని నమ్ముద్ది. రెండు వర్గాలు ఉంటాయి, కార్మిక వర్గం, యజమానులు, కార్మికులు, యజమానులు, ఉద్యోగులు. యజమాని కార్మికుడిని దోపిడీ చేస్తాడు. అంటే వీడు కార్మికుడు 8 గంటలు పని చేస్తే 8 గంటల పనికి కనీసం 7 గంటల జీతం కూడా కార్మికుడికి ఇవ్వడు. 4 గంటలు ఇచ్చో 3 గంటలు ఇచ్చో మిగతా 5 గంటలో 4 గంటలో తను నొల్లుకుంటాడు. లాభాలుగా పోగేసుకుని తను ధనవంతుడు అవుతుంటాడు. కార్మికుడు మాత్రం ఏ రోజుకి ఆ రోజు కూలికి వచ్చి డబ్బులు తీసుకెళ్లి సాయంత్రానికి దాన్ని ఖర్చు పెట్టుకుని మళ్ళీ తెల్లారి పనికి వస్తాడు ఫ్రెష్ గా. ఇది కార్మికుడికి ఏంటంటే యజమాని పట్ల ద్వేషాన్ని కలిగిస్తుంది. వర్గ దోపిడీ, నన్ను దోపిడీ చేస్తున్నాడు, నా శ్రమని కొల్లగొట్టి వాడు ధనవంతుడు అవుతున్నాడు, నేను ఇలాగే బతుకుతున్నాను, నా బతుకు మారట్లేదు అనేది కార్మికుడికి యజమాని మీద ద్వేషం. ఈ ద్వేషమే వర్గ పోరాటానికి దారితీస్తుంది. కార్మికుడు యజమాని సంఘర్షణ, ఈ సంఘర్షణ వర్గ పోరాటమే కమ్యూనిస్ట్ పార్టీకి ఇరుసు. దాని ఆధారంగానే పోరాటాలను పెంచుకుంటా ఆ యజమానులు లేని, పెట్టుబడిదారులు లేని కమ్యూనిస్టు సోషలిస్ట్ రాజ్యం తేవటం అనేది లక్ష్యంగా కార్మికుల్ని సమాయత్తం చేస్తా ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ. ఇది మామూలుగా ఎప్పుడు జరుగుద్ది? కార్మికులు ఉండటానికి ఒక ఫ్యాక్టరీ ఉండాలి, లేకపోతే ఒక ఆఫీసు కార్యాలయం ఉండాలి, ఉద్యోగస్తులు ఉండేది. వీళ్ళంతా పని చేయటం, శ్రమ దోపిడీ ఇవన్నీ ఉండాలి. మీకేమైంది? రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత శ్రమ దోపిడీ మీకు ఎక్కడ ఉంది? ఎక్కడ చూపిస్తారు? రియల్ ఎస్టేట్ లో మీరు శ్రమ దోపిడీ ఎక్కడ చూపిస్తారు? నేను ప్లాట్ అమ్ముకుంటాను కమిషన్ కి, ఒక కంపెనీలో నా కమిషన్ వస్తుంది, నేను వచ్చేస్తాను. ఆ యజమాని గురించి నాకేముందో, వాడు నన్ను దోపిడీ చేస్తున్నాడు అనే క్వశ్చన్ ఎక్కడ ఉంది ఇక్కడ? అలాగే నేను విడిగా ఇండిపెండెంట్ గా వ్యాపారం చేసుకుంటాను, నాకు ఏ కంపెనీలో లేను, నేను ఇండిపెండెంట్ బ్రోకర్ ని, నేను పోయి ఎక్కడో ప్లాట్లు చూపిస్తాను, నలుగురు చూపిస్తాను, ఎవరికో వాళ్ళకి అమ్ముతాను. దీనిలో నాకు దోపిడీ ఎక్కడుంది? యజమాని ఎవరున్నారు? దోపిడీ ఎక్కడుంది? మీకు సర్ప్లస్ వాల్యూ అంటారు దాన్ని, అదనపు విలువ. అంటే నా దగ్గర అదనంగా 4 గంటల పనిని యజమాని కొట్టేశాడు కదా, అది ఇక్కడ లేదు. అలాగే షేర్ మార్కెట్ లో కూడా మీకు అదనపు విలువ లేదు. ఇట్లా అదనపు విలువ, దోపిడీ కనపడని పరిస్థితులు వచ్చినాయి సమాజంలో, రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ లో వచ్చిన తర్వాత. దీంతో ఏమైంది? పోరాటాలు ఆగిపోయింది. వర్గాల మధ్య ద్వేషం ఉంటుంది కదా, ఆ వర్గాన్ని నన్ను దోచుకుంటుందనే ద్వేషం, ఆ ద్వేషభావం. పోరాటాలు ఆగిపోయి ఏమొచ్చింది ఇక్కడ? రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్లు పెరిగేసరికి పోల్చుకోవటం వచ్చింది. యజమానితో పోరాటం చేసే కాలం, కార్మిక వర్గ పోరాటాలు జరిగిన కాలం, అదనపు విలువ, దోపిడీ జరిగిన కాలం. మీకు రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత పోరాటాలు కాదు, పోల్చుకోవటం వచ్చింది. అంటే వాడిలాగా నేను ఉండాలి, వాడు అంత పెద్ద బిల్డింగ్ కట్టాడు, ఇలాంటి బిల్డింగ్ నేను ఎప్పుడు కడతాను, వాడి చేతిలో మొబైల్ ఫోన్ పలాంటి బ్రహ్మాండమైన కొత్త మోడల్ ఉంది, నేను అది కొనాలి, అలాంటి కారు నేను కొనాలి అంటే ధనవంతుడితో పోల్చుకుంటున్నాడు, వాడిని ద్వేషించట్లా. పైవాడితో పోల్చుకుంటున్నాడు, వాడిలాగా ఉండాలనుకుంటున్నాడు, వాడిని మోడల్ గా చేసుకున్నాడు, ఈర్ష్య పడుతున్నాడు వాడి మీద. అది ఈర్ష్య ప్రధానంగా నడుస్తుంది. వాడి మీద ఈర్ష్యపడి వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా అవ్వాలి అని చెప్పి ఈర్ష్య, కాంపిటీషన్. ఇప్పుడు మీకు వర్గ పోరాటాలు చిన్న భిన్నమైపోయినాయి, వర్గ పోరాటాలు లేవు సమాజంలో. దాంతో కమ్యూనిస్ట్ పార్టీలకు బేసే పోయింది. ఇదంతా జరిగే క్రమం ఇట్లా. ఈ క్రమంలో ఏమైంది? కమ్యూనిస్ట్ నాయకులు కూడా రకరకాలైనటువంటి వ్యాపారస్తులుగా మారిపోయారు. రకరకాలైనటువంటి వ్యాపారస్తులు అది చాలా కకాకు వికలైపోయి అంటే తీరు తెన్ను దిశ లేనటువంటి పరిస్థితి చాలా మంది కమ్యూనిస్ట్ నాయకులు, అందరిని అంటలని కానీ వచ్చింది. మిగతా వాళ్ళు ఏంటంటే జీవోత్సవాలుగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీలు సైడ్ లైన్, అంటే నిబద్ధంగా ఉన్న నాయకులు సైడ్ లైన్. వాళ్ళు అంటే మన ఇది మన మ్యూజియం లో చూపిస్తాం కదా, రేర్ యానిమల్స్ లాగా చూపిస్తే వీళ్ళు అరుదైన వ్యక్తి, చాలా చాలా నిజాయితీ పరుడు, అంటే చాలా అరుదైన వ్యక్తి, సమాజానికి పనికిరాడు అని అట్లా మ్యూజియం లో చూపించినట్టు నిజాయితీ పరుల నాయకులు చూపించుకునే పని. సో ఈ విధంగా కమ్యూనిస్ట్ ఉద్యమానికి చెడ్డ రోజులు బాగా వచ్చినాయి. అయితే ఏంటంటే ఇది ఎల్లకాలం సాగు. మళ్ళీ పరిస్థితులు ఇప్పుడు వేగంగా మారుతున్నాయి. నేను చెప్పిన రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ ఇప్పుడు మీరు కకావికలు అవుతుంది చూస్తున్నారు. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెరిగినాయి? షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ పెరిగిన కాలం ఏంటంటే ఈ కాలం మొత్తం ప్రపంచ దేశాల్లో తక్కువ వడ్డీ రేట్లకి అప్పులు ఇచ్చారు, విపరీతమైన డబ్బు చలామణి పెంచారు. అమెరికా లాంటి దేశాలు కానీ, బ్రిటన్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా, అమెరికా జపాన్ తో సహా, అలాగే భారతదేశం కూడా చాలా దేశాల్లో ఏంటంటే ఈ దేశాల్లో ఉపాధి కల్పన తగ్గిపోయింది. ఎందుకంటే ఆటోమేషన్ పెరిగింది, యాంత్రీకరణ పెరిగి అవుట్ సోర్సింగ్ పెరిగింది. అవుట్ సోర్సింగ్ కి వెళ్ళిన పరిశ్రమలు అవుట్ సోర్సింగ్ అయ్యి చైనా లాంటి దేశాలకు వెళ్ళిపోయింది. కానీ చైనా లాంటి దేశాల్లో కూడా యాంత్రీకరణ పెరిగి ఎన్ని పరిశ్రమలు ఉన్నా అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని వచ్చేసింది. భారతదేశం లాంటి దేశంలో పరిస్థితి కూడా అదే. పరిశ్రమలు వచ్చినా ఈ రోజు ఉద్యోగాలు లేవు. ఇక్కడ పరిశ్రమలే రాలా పెద్దగా మనకి, కానీ మనకు ఉద్యోగాలు లేవు. ఎందుకంటే యంత్రాలు చేస్తున్నాయి పనులు, రోబోట్లు చేస్తున్నాయి పరిశ్రమలో పనులు. ఇట్లాంటి స్థితిలో ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? చాలా కంపెనీల్లో చాలా తక్కువ నామమాత్రపు ఉద్యోగాలు ఉన్నాయి. గతంలో ఉన్న వేలాది ఉద్యోగాలు ఉన్న చోట ఇవాళ కొన్ని వందల మందితో పనిచేసుకుంటాయి కంపెనీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దీంతో విపరీతమైన నిరుద్యోగం ఇంకా పెరుగుతుంది. అది సాఫ్ట్వేర్ లో నిరుద్యోగం గతం నుంచి పెరుగుతూనే ఉంది. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఏమైంది? మీకు ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే మళ్ళీ మీకు ఈ డబ్బులు ముద్రేయటం. రియల్ ఎస్టేట్ లో అయితే రియల్ ఎస్టేట్ ఎలా పెరిగిందంటే అమెరికా లాంటి దేశాలు డబ్బులు ముద్రేసి ఉద్దీపన పథకాలని, ఉద్దీపన పథకాలు అమెరికా రియల్ ఎస్టేట్ పెరగటం. ఉద్దీపన పథకాలు అంటే డబ్బులు ముద్రేసి జనాల జేబులో పెట్టడం. కొనుక్కోండి, ఏదన్నా తినండి, కొనుక్కోండి, వాడుకోండి డబ్బులు అంటే ఏదో రూపంలో జనాల చేతిలోకి డబ్బులు పంపాలి. లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వాళ్ళ ఉద్యోగాలన్నీ చైనాకో ఇండియాకో పోయినాయి. కొన్ని ఉద్యోగాలు ఏమో యంత్రాలకు పోయినాయి, యంత్రాలు కొట్టేసి కొన్ని ఉద్యోగాలు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు కాబట్టి వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాడుకోండి అని చెప్పాలి. ఈ వాడుకోండి అని చెప్పాలంటే కొంత ముద్ర కొట్టు. ఈ ముద్ర కొట్టే కార్యక్రమం జరిగిన కొద్ది ఏమైంది? డబ్బులు మార్కెట్ లోకి వస్తున్నాయి. ఆ వచ్చిన డబ్బులు కొంత ఏమో
ఏమవుతుంది, అంతర్జాతీయ మార్కెట్ లోకి వస్తున్నాయి. అమెరికా మార్కెట్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్, బ్రిటన్ మార్కెట్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో పాటు, ఈ ధనిక దేశాల మార్కెట్లతో పాటు అంతర్జాతీయ వచ్చి ఆ డబ్బులు ఏమవుతున్నాయి, ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఆ డబ్బులన్నీ వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ పెంచేస్తారు. సప్లై పెరిగింది అనుకోండి, డబ్బు సప్లై, ల్యాండ్ వాల్యూ పెరిగిపోద్ది కదా. ఎందుకు చిన్న ఉదాహరణ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఒక డిఏ వచ్చిందంటే రేట్లు పెరుగుతాయి, మార్కెట్ లో సరుకుల ధరలు పెరుగుతాయి. ఇట్లాగే అంతే, డబ్బులు సప్లై పెరిగితే అన్ని ధరలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ పెరిగింది, ఇట్లా షేర్లు విపరీతంగా పెరిగిపోవడం మొదలైంది. షేర్లు మనీ ఫ్లోతో కొనేవాళ్ళు పెరిగి షేర్లు. సో ఓవరాల్ గా ఒక బుడగ ఎకానమీ బబుల్ వచ్చింది. ఇప్పుడు అది బదలవుతుంది. ఎందుకు 2023-22 నుంచి ఎకానమీలో ద్రవ్యోల్బణం వచ్చి ఇన్నాళ్ళు ఎన్ని డబ్బులు ముద్ర వేసినా ఏం కాల, నడిచింది కదా. ఇలా పెరుగుతారు రియల్ ఎస్టేట్ వాల్యూస్, అసెట్ వాల్యూస్ అన్ని పెరిగి. కానీ ఒక 2-3 సంవత్సరాల నుంచి ఏమవుతుందంటే డబ్బులు విపరీతంగా ముద్ర వేసేసరికి డబ్బులు విలువ పడిపోతుంది, ద్రవ్యోల్బణం, ధరలు పెరిగిపోతున్నాయి. డబ్బులు కాగితం చిత్తు కాగితం అయిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ కాగితాలు ఉంటాయి. రూపాయి కాగితం ఎక్కడ రోడ్డు మీద దొరుకుతుంది అనుకోండి, 100 రూపాయల నోట్లన్నీ ఎక్కడ పడితే అక్కడ చెత్తకుండీలో దొరుకుతుంటే వాటికి వాల్యూ ఏముంటుంది, ఎవరు తీసుకుంటాడు మన దగ్గర. అట్లాగే కరెన్సీలన్నీ విపరీతంగా ముద్ర కొట్టడం వల్ల కరెన్సీల వాల్యూ పడిపోతుంది. దాంతో కరెన్సీలు ముద్ర కొట్టే స్థితి పోయింది ఈ రోజు మళ్ళీ. అంటే మరి కరెన్సీ ముద్ర కొట్టే స్థితి పోయాది. కరెన్సీ ముద్ర కొడితే దాని వాల్యూ పడిపోతుంది, చిత్తకాయితం అయిపోతుంది. నువ్వు ముద్ర కొట్టలేవు ఇక. కానీ జనాలకి డబ్బులు కావాలి, జనాల దగ్గర డబ్బులు లేవు. జనాలకి నిత్యం నువ్వు డబ్బులు ఇస్తే గానీ వాళ్ళ కొనుగోలు మార్కెట్ నడవదు, వాళ్ళ జీవితాలు నడవు. సో ఏమైంది, ఎకానమీలో ఈ రోజు మాంద్యం వస్తుంది, రియల్ ఎస్టేట్ వాల్యూస్ పడిపోతున్నాయి. ఎందుకంటే డబ్బులు లేదు కదా, ఫ్లో అయిపోయింది. రియల్ ఎస్టేట్ ఎక్కడికక్కడ స్లంప్, షేర్ మార్కెట్లు పడిపోతున్నాయి, మాంద్య పరిస్థితులు. ఇలా ఓవరాల్ గా. అలాగే ఏంటంటే మీకు తెలుగు రాష్ట్రాలు, ఇందా మీరు ప్రస్తావించిన తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకి డాలర్ డ్రీమ్స్ వచ్చినాయి. 2000 సంవత్సరం నుంచి విపరీతంగా అమెరికా వెళ్ళటం, 95 తర్వాత విపరీతంగా అమెరికా వెళ్ళటం. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా కనెక్టెడ్ అమెరికాలో ఉన్నారు, విపరీతమైన స్థాయి. దాంతో విపరీతంగా ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఇప్పుడు అంతా చాలా మంది, వేలాది మంది, లక్షలాది మంది పిల్లలు ఇంజనీరింగ్. ఇప్పుడు ఏమైంది, అమెరికాలో ట్రంప్ ఆపేస్తాడు. ఎందుకంటే వాళ్ళకే ఉద్యోగాలు లేవు, అక్కడే మాంద్యం ఉంది, అక్కడే పరిస్థితులు బాలేవు, ఇందా నేను చెప్పిన వాతావరణం. దాంతో అక్కడికి రావద్దండి. ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఈ డాలర్ డ్రీమ్స్ వచ్చి కెరీర్ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీతో ఎవరికి పని, గతంలో పోయి శుభ్రంగా అమెరికా డాలర్లు సంపాదించుకొని ఇక్కడ ఆస్తులు కొనుక్కొని బ్రహ్మాండమైనటువంటి పోస్ట్ లగ్జూరియస్ లైఫ్ గడపడానికి అవకాశం ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీతో ఎవరికి అవకాశం లేదు, అది అవసరం లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మారుతున్నాయి పరిస్థితులు, రివర్స్ అవుతున్నాయి. డాలర్ డ్రీమ్స్ అన్ని బదలైపోతున్నాయి, బుడగల బదలవుతుంది. రియల్ ఎస్టేట్ బుడగ బదలవుతుంది, షేర్ మార్కెట్ బుడగ బదలవుతుంది, డాలర్ డ్రీమ్స్ పోతున్నాయి, ఎవాపరేట్ అయిపోతున్నాయి. అయిపోయిన కొద్దీ మీకేమవుతుంది, జనాలు మళ్ళీ రియాలిటీలో ఈ ఉత్తి పేపర్ మనీ తెచ్చిపెట్టినటువంటి హైప్ పోయింది, వాపు పోయింది, నిజంలోకి వస్తుంది జనజీవితం మళ్ళీ. కాబట్టి కమ్యూనిస్టులు పోరాటాలు, పేదధనిక వ్యత్యాసాల తాలూకు పోరాటాలన్నీ మళ్ళీ వస్తాయి. ఎందుకంటే కళలు ఇప్పుడు ఇక వేరే దారి లేదు, మీకు పోరాటం తెప్పి మరొక దారి లేదు. సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయినాయి విపరీతంగా. ఇట్లాంటి సందర్భంలో మీకు అమెరికా వెళ్ళడానికి దారి లేదు, అమెరికా ఉద్యోగాలు లేవు, భారతదేశంలో కూడా ఉద్యోగాలు లేవు. పోనీ భారతదేశ ఐటీ ఉద్యోగాలు కూడా పోతున్నాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెగ పెరిగి. ఏమీ లేదు ఇక్కడ, మీకు నిరుద్యోగ యువత విపరీతమైన సైన్యంలాగా పెరిగిపోతుంది. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ బబుల్స్ బద్దలైపోయినాయి. సో దెన్ ఈర్ష్య స్థానంలో మళ్ళీ మధ్యలో వచ్చి పడ్డ ఈర్ష్య, వాపు కాలంలో వచ్చిన ఈర్ష్య స్థానంలో మళ్ళీ వర్గాలు, వర్గద్వేషం, వర్గ పోరాటాలు బిగినయ్యే కాలంలో ఎంటర్ అవుతున్నాం. కాబట్టి మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీల అవసరం ఈ రోజు వస్తుంది. కానీ ఆల్రెడీ జీవోత్సవాలుగా మారిపోయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు దీనికి అడాప్ట్ అవ్వగలవా, దీని పోరాటాల కాలానికి మళ్ళీ వచ్చి పోరాడగలవా అంటే నా డౌటే. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, భారతదేశంలో మంచి కమ్యూనిస్ట్ పార్టీ అంటే దేన్ని నేను చెప్పలేను. కానీ భారతదేశంలో మంచి కమ్యూనిస్టులు చాలా మంది ఉన్నారు, అన్ని పార్టీల్లో మంచి కమ్యూనిస్టులు. అక్కడ కొంతమంది అయినా మంచి కమ్యూనిస్టులు అన్ని పార్టీల్లో ఉన్నారు. కానీ మంచి కమ్యూనిస్ట్ పార్టీ అంటే నేను దేన్ని చెప్పు. కాబట్టి మంచి కమ్యూనిస్టులు అంటే కమ్యూనిజం పట్ల అవగాహన, నిబద్ధత, చిత్తశుద్ధి, అది సాధించాలనే కోరిక, దానికోసం నిజాయితీగా పనిచేసి ఉండవు. వీళ్ళంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి ఏదో ఒక రోజు రాక తప్పదు. ఎందుకంటే పోరాటాలే వీళ్ళని ఒక చోటికి తెస్తాయి, ప్రజల అవసరాలే వీళ్ళకి ఒక చోటికి తెస్తాయి. శ్రీలంకలో చూడండి, దిశనాయక్ ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు, ఈ రోజు ఆయన దేశాధ్యక్షుడు అనుకుంటా, దేశాధ్యక్షుడు. ఆయన లాస్ట్ ఎలక్షన్స్ లో, అంతకుముందు ఎలక్షన్స్ లో ఆయనకి 3% ఓట్లు వచ్చినాయి, వెక్కిరించారు అందరూ, దీనికోసం పోటీ చేశాడని. మొన్న ఎలక్షన్ లో ఆయన అధ్యక్షుడు అయ్యాడు, దేశాధ్యక్షుడు, 53% ఓట్లు వచ్చినాయి. ఎక్కడ 3%, ఎక్కడ 53%. జనాల అవసరం అయితే పరిస్థితులు అలా తీసుకెళ్తాయి. అలాగే అదే పార్టీకి, అదే కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్ ఉంది ఆ దేశం. పార్లమెంట్ లో అంతకుముందు 3 సీట్లే ఉన్నాయి, ఇప్పుడు 150 పైన సీట్లు. అంటే జనాల అవసరం వచ్చినప్పుడు ఏదైనా ఎలివేట్ అవుతుంది. కాబట్టి దానికి సరైన స్థితిలో కమ్యూనిస్ట్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి అనేది మాత్రమే ప్రశ్న. అయితే చాలా వరకు చూడాలి, మరి ఎదురు చూసి ఆలోచించాల్సిన వాతావరణం. కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికైతే సన్నద్ధంగా ఉన్నాయని నాకు అనిపించట్లా. వీటిల్లో వాతావరణం కూడా కలుషితం అయిపోయింది అన్నది నేను. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.